మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరును మీ పిల్లలను క్షేమంగా ఉందురుగాక. మీ క్షేమం కొరకే నిత్యము మేము ప్రార్థిస్తున్నాం. అందుకు మరొకసారి సంతోషిస్తూ మీకు ఈ మాట చెబుతూనే ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు. నేను విన్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. అనేకులకి వర్తమానం షేర్ చేసుకోవడం వల్ల మీరు ఆశీర్వదించబడతారని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మనం పెద్దలు చెప్పిన మాట, యేసు చెప్పిన మాట, అవన్నీ మనం ఎరిగినవి. ఒకసారి యేసు ప్రభు వారు కూడా చక్కని సందేశం చెబుతూ, నీ శత్రువు ఆకలిగొని ఉంటే వానికి నీవు అన్నం పెట్టు, భోజనం పెట్టు అని చెప్పారు. మీరు ఎరిగిన సత్యమే కదా. అదే వాక్యాన్ని సామెతల గ్రంథం 25:21 కూడా చూస్తారు. నీ పగవాడు ఆకలిగొనే ఎడల వానికి భోజనం పెట్టు. ఇది యేసు ప్రభు చెప్పిన చక్కని సూక్తి. కారణం ఏంటంటే, మనకి మంచి మనసు ఉంటుంది. ఆ మంచి మనసుతోనే ఎవరైనా ఆకలితో ఉంటే, ఇబ్బందిగా ఉంటే వెంటనే సాయం చేస్తాం. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న ఆహారం పెడతాం. కొన్నిసార్లు మన దగ్గర ఆహారం లేకపోతే పైకి ఉంచి వాళ్ళు ఏదైనా తినండి అయ్యా అని డబ్బులు ఇస్తుంటాం. కొన్నిసార్లు ఏదైనా హోటల్లో కొని వాళ్ళ చేతిలో పెడుతుంటాం. అంటే అర్థం ఏంటంటే, నీకు మంచి లక్షణం ఉంది, వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళ బాధల్లో ఉన్నారు, అయ్యో మన వంటి మనుషులే కదా, వాళ్ళకి ఆధారం లేకపోయింది కదా అంటూ నీ మనసు కలత చెంది మంచి మనసుతో వాళ్ళందరికీ ఆ కార్యాలు చేస్తాం. ప్రభు ఆ సంగతిని మెచ్చుకున్నాడు, చూశాడు. కానీ ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు. నువ్వు మిత్రులకు, స్నేహితులకు, పరిచయస్తులకు, ఆకలి ఉన్నవారికో, అవసరాలు ఉన్నవారికి చేస్తున్నావు. అదే వరుసలో నీ పగవాడు కూడా కనబడతాడు. నీ పగవాడు కనబడగానే నువ్వేం చేయాలి అంటే, వీడు నా పగవాడు, నా పట్ల శత్రుత్వం పూనాడు, నాకు విరోధంగా కార్యాలు చేశాడు అంటూ ఆ దాతృత్వం అనే స్వభావం మరుగవుతుంది, కఠినత్వం ప్రత్యక్షం అవుతుంది. కానీ యేసుదేవుడు ఏమన్నాడో తెలుసా? నీ పగవాడు కనబడినప్పుడు, నీ శత్రువు ఆకలిగొనినప్పుడు అన్నాడు. అంటే అక్కడ నీ పని గొప్పతనం ఏమిటంటే, వాడికి నువ్వు భోజనం పెట్టాలి. అంటే అర్థం, నీకు కేవలం ఇప్పటి వరకు చేసిన కార్యమాలు బాగున్నాయి, కానీ పగవాడు శత్రువు కనబడితే వారవలేని తరం, తట్టుకోలేని అనుభవం. యేసు ప్రభు నేర్పే పాఠం ఏంటంటే, మనందరం శత్రులమై ఉండగా, మనమందరం పాపులమై ఉండగా, మనమంతా దూరస్థులమై ఉండగా ఆయన చేసిన పని ఏమిటి? దుర్మార్గులారా అని అనలేదే. దొంగ ముద్దు పెట్టిన ఇస్కరియోతును అనలేదు. మాట వినకుండా పండు తిన్న ఆదాముని అనలేదు. కాబట్టి మన మీద ప్రేమిస్తున్నాడు గనక ఎంత శత్రులుగా మనం వ్యవహరించి చేయకూడని పాపాలన్నీ చేసిన ఆయన మనల్ని చూసి ఏమన్నాడు? ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టని చెప్పిన వాడు మన కొరకు మన పాపాలు క్షమించి మన యొక్క పాప శిక్షను ఆయన ఎత్తున వేసుకుని శిలువలోకి వెళ్ళి చనిపోయి తిరిగి లేచాడు. విన్నారుగా, ఆయన శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాడు. అదే మాట నీకు నాకు వినిపిస్తూ, దీని ద్వారా మీరు జీవం కలిగిన దేవుని పుత్రులు అవుతారు, ఆశీర్వాదానికి వారసులు అవుతారు, దేవుని మహిమకు మీరు దగ్గర వాళ్ళై ఆ మార్గంలో నడిస్తే మహిమ మిమ్మల్ని కమ్ముతూ ఉంటుందని బైబిల్ బోధిస్తాం. యేసు ప్రభు పగవారిగా శత్రువులుగా ఉన్న మనల్ని అంగీ చించివేసి కొరడాలతో కొట్టి పంచుకున్న వారిని కూడా ఆయన తన రక్తం ద్వారా, క్షమాపణ ద్వారా కార్యం చేశాడుగా. అంటే శత్రువు పట్ల ప్రవర్తించిన తీరు. తర్వాత తండ్రి ఏమన్నాడు? రాజ్యములన్నీ ఆయన వశమి చేస్తున్నాను, సమస్తము ఆయన పాదముల కింద ఉంచుతున్నాను అంటున్నాడుగా. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యానుసారంగా మంచి మనసుతో ఉండి మంచివారికి చేసిన దానికంటే కూడా నీ పగవారికి కూడా అదే ప్రేమను పంచి మనసారా క్షమించి వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేసి ఆ విధంగా నువ్వు ప్రేమించగలిగితే దేవుని కుమారుడు అనిపించుకుంటావు. అన్నిటికంటే మహిమతో నింపబడతావు, జీవంతో నింపబడతావు. ఆధిపత్యం, అధికారం, ఔన్నత్యం, గొప్పతనం అంతా ప్రభు నీకు అనుగ్రహించబోతావన్నాడు. మరి ఈ మాటలు విన్నాకైనా మనకు వచ్చే దీవెనలు ఎందుకని పోగొట్టుకోవాలి? శత్రువు కనబడగానే మనం ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, బాధను జ్ఞాపకం చేసుకుని దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నాంగా. కనుక దీవెనల కొరకు 2 గంటలు 6 గంటలు ప్రార్థన చేయటం కంటే ఒక్క పని చేస్తే దీవెనలు నీ గుమ్మలో దిగి వస్తాయన్న విషయం గమనించి ఈ రోజు నుంచి నీ పగవానికి, నీ శత్రువుకి తప్పక మీరు చేయుదువుగాక.
పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి సౌఖ్యం కలుగు చేయండి. మంచి మనస్సాక్షితో నడిపించండి. ప్రేమతత్వంతో నింపండి. పిల్లల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగం కొరకు, ఆహారం కొరకు, ఐక్యత కొరకు, రక్షణ కొరకు పిల్లలు చేస్తున్న పనులు నీవు తోడుగా ఉంటూ మేలు చేయండి. వివాహాలు జరిగించండి. అలాగే ఆధ్యాత్మికంగా పెంచి ప్రార్థనలో నడిపించి మేలుతో తృప్తిపరచండి. మేము అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.